విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అమ్మ చాలా మంది ఆడపిల్లలు చాలా టాలెంట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, బట్ వాళ్ళ లిమిటెడ్ లైఫ్కి పరిమితం అవుతుంటారు. అంటే పెళ్లి చేసి వాళ్ళ తల్లిదండ్రులు పంపించేస్తారు, పిల్లలు ఫ్యామిలీ అని చూసుకుంటుంటారు. అంటే వాళ్ళ దగ్గర కూడా చాలా టాలెంట్, అంటే అబ్బాయిల దగ్గరనే వెళ్ళేసి అన్ని సైంటిస్టులు అది కాకుండా అమ్మాయిల దగ్గర కూడా నాలెడ్జ్ ఉంటుంది. అంటే కొంతమంది బయటికి వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. కొంతమంది లిమిటెడ్ లైఫే అక్కడ వరకే అడ్జస్ట్ అయిపోతున్నారు. అలాంటి అడ్జస్ట్ అయిపోయే వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు ఆడపిల్లలకి? అయితే ఆడపిల్లలు ఎక్కడికక్కడే నాకు ఇది చాలు అన్న సంతృప్తితో ఉండిపోతున్నారు. వాళ్ళకి మొదటి లోపం ఏంటంటే ఇంట్లో సపోర్ట్ లేక. ఇంట్లో వాళ్ళు వాళ్ళ తాలూకా పిల్లల తాలూకా టాలెంట్ని ఇటు భర్త అవ్వచ్చు, అత్తమామలు అవ్వచ్చు, అంటే పెళ్ళయిన తర్వాత భర్త కానీ అత్తమామలు కానీ లేదా కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ అమ్మాయి యొక్క టాలెంట్ని గుర్తించి నువ్వు ఇది కూడా చెయ్యగలవు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ స్త్రీ మల్టీ టాలెంటెడ్. ఒకేసారి 5-6 టాస్కులు చేయగల సామర్థ్యము ఒక్క స్త్రీకే ఉంది. దానికి మించినది ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే ఒకేసారి అన్ని రకాల పాత్రలను పోషించగల శక్తి ఒక స్త్రీమూర్తికే ఉంది. కానీ ఎందువల్ల వెనకబడిపోతున్నారు? కొంతమంది మీరన్నట్టు బయటకు వెళ్ళి టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. అన్ని రకాల ఇంట్లోనూ చూసుకుంటున్నారు, బయట చేసుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే చాలు పెళ్ళైపోయింది, ఇదే ప్రపంచం నాకు అని వాళ్ళకు వాళ్ళు సర్ది చెప్పేసుకుంటున్నారు. ఎందువల్లంటే ప్రోత్సాహం లేక, నేనున్నాను నువ్వు ముందుకు వెళ్ళు అనే సపోర్టు లేక. ఇంట్లో తల్లిదండ్రులు అయితే చాలే పొద్దుల్లా ఏం ఊరి మీద తిరుగుతావు అని తల్లిదండ్రులు పెళ్లి కానప్పుడు తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఆ అమ్మాయి టాలెంట్ని తొక్కి పడేస్తున్నారు. తనకి కనుక కొంచెం సపోర్ట్ ఇచ్చి నువ్వు చెయ్యగలవు అని తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు, అంటే ఆ అమ్మాయి 10th క్లాసు ఆ ఏజ్లో, అంటే మెచ్యూర్డ్ ఏజ్ వచ్చినప్పుడే తల్లిదండ్రులు ఏమి చెప్పాలి అంటే, అమ్మలు నీకు చాలా మంచి టాలెంట్ ఉంది, నువ్వు ఈ రంగంలో చేయగలవు అంటే ఆ అమ్మాయికి మోటివేట్ చేయాలి. నువ్వు ఈ పని చేయగలవు, చదువు ఒక్కటే కాదు, నువ్వు ఇది కూడా చేయగలవు, నీలో ఈ టాలెంట్ ఉంది, నువ్వు ఇది చేయగలవు అని ఆ అమ్మాయికి నిరంతరం గుర్తు చేస్తూ కాన్ఫిడెన్స్ని కనుక బిల్డప్ చెయ్యగలిగితే, పుట్టింట్లో ఉన్న తండ్రి కానీ తల్లి కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా సరే ఆ అమ్మాయిలో టాలెంట్ని గుర్తించి తనకి ఏమేమి పనులు చెయ్యగలదు, ఎంత సామర్థ్యము తనలో ఉంది అనే విషయాన్ని పుట్టింట్లో ఉన్నప్పుడు, పెళ్లి కానప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 నుంచి కనుక తల్లిదండ్రులు కుటుంబీకులు కనుక చెప్పినట్టయితే, అప్పుడు ఆ మెచ్యూర్డ్ ఏజ్లో ఆ అమ్మాయి బ్రెయిన్లో ఎస్ ఐ క్యాన్, నేను చెయ్యగలను అనే ఉద్దేశము ఆ పిల్లలో పడుతుంది అనమాట. అప్పుడు తనలో ఉన్న టాలెంట్ ఏమైనా ఉన్నది అంటే కనుక దాని మీద మెరుగు పెట్టడానికి ఆ అమ్మాయి చూస్తుంటుంది. ఏది నేనేం చేయగలను, ఎప్పుడూ కూడా ఇంట్లో కానీ బయట కానీ స్నేహితులు కానీ ఎదుటి వ్యక్తిని సపోర్ట్ చేసేటట్టుగా మోటివేట్ చేసేటట్టుగా మాటలే మాట్లాడాలి. ఎప్పుడు సప్రెస్ చేసినట్టయితే చెయ్యగలిగిన వాళ్ళు కూడా నేనేం చేయలేను, నేను ఇంతేనేమో అన్న నిరాశకి వెళ్ళిపోతారు. దో దే ఆర్ క్యాపబుల్ ఆల్సో. కాబట్టి తల్లిదండ్రుల దగ్గర తీసుకుందాము, పెళ్ళి అయిపోతుంది అంటే కాలేజీ లెవెల్ వరకు ఆ అమ్మాయి అన్నీ చేస్తుంది. ఎందుకు? పేరెంట్స్ కానీ అన్నదమ్ములు కానీ సపోర్ట్ చేశారు. వన్స్ ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయినప్పుడు కానీ లేదా మ్యారేజ్కు ముందు మా అమ్మాయి ఇవి చేస్తుంది, ఇవి చెయ్యగలదు అని పెళ్లి మాటల్లో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి అత్తవారు కానీ కాబోయే హస్బెండ్ కానీ మాకు ఇలాంటి అమ్మాయి వద్దు అని, లేదా మాకు ఇంట్లోనే వంట చేస్తూ, అంటే మళ్ళీ అక్కడ కూడా చూడండి స్త్రీకి సంబంధించిన వాళ్ళే అవుతున్నారు. ఇటు తల్లి అయినా అటువైపు అత్తవారైనా అంటే ఈ పిల్ల టాలెంట్ని గుర్తించకుండా సప్రెస్ చేయాలనే ఆలోచనతోనే అవతల వాళ్ళు ఏం చేస్తారు, వద్దు మా అబ్బాయికి శుభ్రంగా వండి పెడితే చాలు, పిల్లల్ని చూసుకుంటే చాలు, మమ్మల్ని చూసుకుంటే చాలు అంటే ఆ అమ్మాయి ఎదుగుదలకి ఒక బౌండరీ గీసేశారు. అప్పుడు ఆ అమ్మాయి ఏమని ఆలోచిస్తుంది, ఓహో నేను అమ్మ దగ్గర చేయగలిగాను అంటే ఆ పెళ్లి తాలూకా వాళ్ళు అన్ని రకాలుగా బాగుంది, సరే ఇది ఒక్కటే కదమ్మా అడ్జస్ట్ అయిపోరా, ఇంకెందుకు, నా దగ్గర మేము చేసాము, పుట్టింట్లో నువ్వు అన్నీ చేసావు, అత్తింటి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళని బట్టే నడిచేసుకోమ్మా అని చెప్పి తల్లి చెప్పేస్తుంది. అంతేగాని ఎదురుపడి అవతల వాళ్ళకి చెప్పలేదా, మా అమ్మాయి టాలెంట్ని మీరు గుర్తించి సపోర్ట్ చేయండి, ఇష్టమైతే చేసుకోండి లేదంటే వద్దు, మా అమ్మాయి టాలెంట్ని అణచొద్దు. తను ఒక ఇంట్లో ఒక స్త్రీమూర్తి కనుక అన్ని రకాలుగా మేధావి అయితే కనుక ఆ కుటుంబం మొత్తం కూడా మేధావితనంగా ఉంటుంది, మంచి కుటుంబంగా అవుతుంది. దాన్ని ఏం చేస్తుంటారు, ఇది ఆడపిల్ల తల్లి కానీ తండ్రి కానీ
పెళ్ళప్పుడు అవతల వాళ్ళకి చెప్పాలి. లేదు మా పిల్ల ఇంతట మేధావితనం ఉంది, ఆ పిల్లని మీరు అణచొద్దు. అలానే మీ బాధ్యతలు మీరు చేయకుండా ఉండదు, అన్నీ చేస్తుంది, కానీ మీ నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాలి అని తల్లిదండ్రులు కనుక చెప్పి వాళ్ళ చేత ఒప్పించగలిగితే ఆ అమ్మాయి అక్కడ కూడా తను ఏమిటి అనేది నిరూపించగలుగుతుంది. అంటే ఇక్కడ పుట్టింట్లోనూ పేరు తీసుకురాగల సామర్థ్యము పిల్లకుంది, మళ్ళీ అత్తింట్లో కూడా సేమ్ అదే సామర్థ్యాన్ని చూపిస్తూ పలానా వారి భార్య ఒక నాసాలో పనిచేస్తోంది, పలానా వారి భార్య ఐటీలో పనిచేస్తోంది, పలానా వారి కోడలు పెద్ద నృత్య కళాకారిణి, ఇలాగా వారి పేరుని ప్రతిబింబించేటట్టే ఉంటుంది, కానీ ఇంకో రకంగా ఉండదు. కాబట్టి అటువైపు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు సమాజంలోకి వీళ్ళు సపోర్ట్ చేశారు, పుట్టింటి వాళ్ళు సపోర్ట్ చేశారు, సమాజంలోకి వెళ్ళంగానే చుట్టుపక్కల మళ్ళీ ఆడవాళ్లే ఏమంటారు, చూసారా పెళ్ళయిందే కానీ ఎప్పుడు ఊరి మీదే ఉంటుంది, ఇంట్లోనూ పట్టించుకోదు, ఇంట్లో పిల్లలు పట్టించుకుందో లేదో వీళ్ళు చూసారా చూడరు, తెలియనప్పుడు ఆ పిల్లని బయటికి వెళ్ళి తను టాలెంట్ చూపించుకునేటప్పుడు తన ప్రతిభని బయటికి చాటేటప్పుడు ఈ 4 రకాల మాటలు, అనవసరమైన మాటల వల్ల ఆ అమ్మాయి ఏమవుతుంది, ఓహో నేను ఇలాంటి మాటలు పడవలసి వస్తుందా, పరోక్షంగా నేను నా భర్తని నా అత్తవారిని కూడా బయట పెడుతున్నానా అని అనుకుని తన టాలెంట్ని తన మేధావితనాన్ని సప్రెస్ చేసేస్తోంది. అంటే అప్పుడు ఏం చేయాలి అంటే సమాజానికి కూడా తెలియచెప్పాలి. ఇలాంటి మాటలు విని నీ కుటుంబానికి తెలుసు నువ్వు ఎటువంటి వాళ్ళు, నీ తల్లిదండ్రులకి తెలుసు, ఇద్దరికి తెలిస్తే చాలు, నీ అత్తింట్లోనూ నీ పుట్టింట్లోనూ నీ భర్తకి వాళ్ళకి తెలిస్తే చాలు మీరు ఎటువంటి వాళ్ళు అనేది. సొసైటీకి అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు, ఎగిరే కప్పని దించాలనే చూస్తారు. కాబట్టి ఈ ఆడపిల్ల ఏం చెయ్యాలి అంటే, నేను ఆడపిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ చెప్పేది, ఇప్పుడు బాగానే ఉన్నారు కానీ ఇంకా మూలనున్న వాళ్ళకి నేనేమీ చెయ్యలేను అన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈ పిల్లలకి మీ ఇంట్లో మీరేంటో తెలుసు, అత్తింట్లో తెలుసు, మీరు తెలిసిన వాళ్ళకి మీరేంటో తెలుసు. అటువంటప్పుడు ఈ సమాజం గురించి మీకెందుకు, మీలో ఉన్న ఆ ఇదిని మీరు చంపేయద్దు, మీరు ఇంకా దాన్ని ప్రోత్సాహం చేసుకోండి, మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు ఏమనుకుంటే నాకు అనవసరం, నా ఇంట్లో నాకు మంచి పేరుంది అని ప్రతి స్త్రీ కానీ ప్రతి ఆడపిల్ల కానీ సొసైటీ అనే చెడ్డ మాటలను పట్టించుకోవద్దు. దానివల్ల డిప్రెషన్ అయ్యి మీ యొక్క టాలెంట్ని వద్దు నాశనం చేసుకోవద్దు, ఇంకా ఎదగండి. మీరు ఎదిగితే, ఒక ఆడపిల్ల ఎదిగితే సగం సమాజం ఎదిగినట్టే, ఒక ఆడపిల్ల కుంగిపోతే దేశం కుంగిపోయినట్టే. కాబట్టి దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని, సమాజంలో ఉండే మనుషుల్ని దృష్టిలో పెట్టుకోమంటలేదు, సమాజం వేరు, సమాజంలో ఉండే చెడ్డ మనుషులు వేరు, వాళ్ళని నాన్సెన్స్ అనేసి మీ యొక్క తెలివితేటల్ని మీరు వృద్ధిలోకి తీసుకోకండి, మానసికంగా కుంగిపోవద్దు. చాలా మంది అమ్మాయిలు నిజంగానే పెళ్ళైన తర్వాత అయినా పెళ్లి కాకముందైనా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, అక్కడ భర్త అత్తమామలు సపోర్ట్ చేసినా కూడా సొసైటీ అనేది అయ్యో పిల్లల్ని వదిలేసిపోయింది, అత్తమామల్ని వదిలేసిపోయింది, ఏందో దీని జాబ్ ఇప్పుడు ఈమె సంపాదిస్తేనే వెళ్తుందా, అంటే మొగోడు చాతగాని వాడా అని వచ్చేసి వాళ్ళకు కూడా లోన్ అయిపోయి వద్దే ఇక జాబ్ చేయడం కానీ, వెళ్ళకు వద్దు ఇంట్లోనే ఉండు పిల్లల్ని చూసుకునే వాళ్ళు కూడా మెంటాలిటీస్ ని చేంజ్ చేసేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు మేడం, ఇది అర్థమే కాదు, ఇది పని పాట లేని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చక్కబెట్టు లేరు, ఊరు వాళ్ళ గురించి కావాలి. అంటే ఎలా ఉంటుందంటే మన వీపు మనకు కనబడదు, ఎదుటివాడు వీపు కనబడుతుంది అన్నట్టు. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మారన్ సొసైటీ గురించి ఇప్పుడు ఆడపిల్లలు అంత బాధపడాల్సిన పని లేదు. వారి భర్తకి కానీ అంటే 4 మాటలంటే ఎలాగా వాళ్ళు ఇది అవుతారు, అది కామన్. ఎంత చెప్పినా కానీ 4 మాటలు అనేటప్పటికీ అత్తవారు కూడా ఎందుకమ్మా మాటలు పడ్డం మన అనవసరమా, ఎందుకంటే కాకుల్లా పొడుస్తూ ఉంటారు కదా. దానివల్ల అది సమాజం మారాలి. సమాజం కన్నా రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి ఏంది మీ కోడలు అక్కడ కనిపించిందా, మీటింగ్ లో కనిపించింది, ఆ పిల్లల్ని నువ్వే చూసుకుంటున్నావా వదినే, అయ్యో కామెంట్స్ వస్తాయి, అయ్యో అప్పుడే నీకు చేయాల్సిన సేవ నువ్వు పిల్లలు కూడా చేస్తున్నావా అన్న వస్తాయి, గొడవలు స్టార్ట్ అవుతుంది. అవును కదా, నిజమే కదా అని వాళ్ళు మళ్ళా తిరిగి ఈ పిల్లని అనే స్థాయికి తెచ్చేస్తారు. వాళ్ళ ఇంట్లో కుంపటి ఉంటుంది, ఎదుటి వాళ్ళు బాగుంటే చూడలేక ఆ కుంపటిని ఇక్కడ కూడా పెట్టాలి అని చూస్తారనమాట. సో దీన్ని మార్చడం కన్నా మనకి మనమే మారాలి. ఒకటి, పట్టించుకోవద్దు, మీరేం చేస్తున్నారో మీకు తెలుసు, మీరు అలా వెళ్ళండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు సర్ది చెప్పుకోండి, అత్తగారికి మామగారికి కానీ మీ భర్తకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ సర్ది చెప్పుకోండి. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మీరు అటువంటి వాళ్ళు కాబట్టే ధైర్యంగా మిమ్మల్ని పంపించగలుగుతారు. సొసైటీ మాటలు కానీ ఫస్ట్ సొసైటీ మారాలి నాన్న. మన ఇంట్లో ఏమిటి, ఎవరిల్లు వాళ్ళు చక్కబెట్టుకుంటే పక్కవాడిల్లు చక్కబెట్టాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు మా ఇంట్లో చాలు మేము మంచిగా ఉన్నాము, అక్కడికే చూసుకోండి.
ఇదివరకు ఏమనేవాళ్ళు, ఎదుటి వాళ్ళని చూడమనేవారు, ఎదుటి వాళ్ళని చూడండి, ఎదుటి వాళ్ళు బాగుకోరండి అన్నారు. అవసరం లేదు, వాళ్ళు వెళ్ళి వాళ్ళు చక్కబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొకరిని మాట అనకుండా సొసైటీ మారాలి, సొసైటీలో కూడా ఆడవాళ్ళు మారాలి, మిగతా వాళ్ళకల్లా మంచి చేసినా ఆడదే, చెడు చేసినా ఆడదే. కాబట్టి ఆడవాళ్ళు మారాలి, మారితే మనకు ఒక నలుగురు మంచి వాళ్ళని తయారు చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.